ఇది ఒక లాజిక్ క్వశ్చన్. 3 బిల్డింగులు ఫైర్తో యాక్సిడెంట్ అయింది. ఒక దాంట్లో డబ్బు, ఒక దాంట్లో మనుషులు, ఒక దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అంబులెన్స్ వచ్చి దేనిని కాపాడుతుంది? నీకు అర్థమవుతుందా? హ్యూమన్స్ని కాపాడుతుంది. మనీ ఇంపార్టెంట్ లేదా వాళ్ళకి? ఫస్ట్ లైఫ్ ఉండాలి కదా. పోవడమే మానవత్వం. అది నాలో ఉంది, నీలో ఉందా? ఒకవేళ అంబులెన్స్ వస్తే ఫస్ట్ మనుషుల్ని కాపాడుతుంది, అంతేనా? అంబులెన్స్ ఎందుకు వస్తుంది? అది ఫైర్ యాక్సిడెంట్ కదా అయింది. సూపర్ సూపర్, నిజంగానే బ్రెయిన్ ఎక్కువ. మీరు అనుకునేది అయితే ఫస్ట్ మనుషుల్ని, అది కాకుండా అయితే ఇంకోటి ఏది ఉంటుంది ఆన్సర్? డాక్యుమెంట్స్. ఓకే, అది కూడా కాదే. మనీ కూడా కాదు. అందుకే నేను లాజికల్ క్వశ్చన్ అంటున్నా. ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ ఎందుకు వస్తుంది? మీ థింకింగ్ ఇక్కడ ఉందా లేదా అని ఆలోచిస్తున్నా. ఓకే, సెకండ్ అండి. 3 అన్నదమ్ముళ్ళు ఒకే చోట తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పేరేంటి? తిరుగుతూనే ఉంటారు, వాళ్ళ పేరు? నేనే, అది నేనే. మూన్, సన్, ఎర్త్, మాసు, జూపిటరు. నో ఐడియా. మీ ఇంట్లో ఉంటుంది, అందరి ఇంట్లలో ఉంటుంది. డైలీ కనీసం ఒక్కసారన్నా దాన్ని చూడాల్సిందే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 3 అన్నదమ్ములు, ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉంటారు కూడా. వాళ్ళెవరు? సూపర్, ఎట్లా వరుసగా వస్తున్నారా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆన్సర్ చెప్పాలనేసి. వాచ్. వాచ్. ఇది 5th అండి, అయిపోయింది 5th. ఈసారి నువ్వు నిజంగానే ఆన్సర్ చెప్తే నల్లగరికి చాక్లెట్ తీస్తా కావాలంటే. ఓకేనా? నల్లగరిలో ఎవరు చెప్పినా కూడా పర్వాలేదు. A to Z మొత్తం ఆల్ఫాబెట్ రేసుకి వెళ్తున్నాయి. దాంట్లో ABC ఓడిపోతే ఎన్ని ఉంటాయి? ABC ఓడిపోతేనా 23 ఉంటాయి. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఎక్కడో ఇన్నట్టుందా? 23. ఎట్లా? 3 వెళ్ళిపోయింది కదా ABC. నేను 3 అని ఏం చెప్పలేదే. ABC అని చెప్పారు. ABC అంటే 3 నే కదా. సో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26. దాంట్లో ఆ 3 ఓడిపోతే 23. సారీ, రాంగ్ ఆన్సర్. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అంత ఈజీ ఉండదు, కొంచెం ఏదో ఉంటది. సీత ఇక్కడ, సీతతో అంత ఈజీ కాదు. D to Z ఉంది. D to Z ఎన్ని అవుతాయి? 3 రాంగ్. D to Z 23 కదా. మరి 23 రాంగ్ అన్నాను కదా. ABC తెలీదు. బీటెక్, డిగ్రీలో కూడా వస్తుంది ఏబిసిలు. ఈ చదవడాలో పాస్ అవడాలో మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ. ఆల్ఫాబెట్ 26 అన్న ఇంకోసారి క్వశ్చన్ అడగండి. ఆల్ఫాబెట్స్ ఓడిపోయే కానీ రేస్ లో ఉన్నాయి కదా. ఓడిపోయే కొన్ని రేస్ లో ఉన్నాయి కాబట్టి
26 కదా. కాదు 26 రాంగ్ ఆన్సర్, ఇంకే 23 కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్, ఒకటి గెస్ చేయండి లాస్ట్ది. రావట్లేదే ఆన్సర్ నేను చెప్పానా మరి? నేను అడిగిన ఆన్సర్ ఏంటంటే ABCOD పోతే ఓకే ఓడి కూడా ఆ క్వశ్చన్లో ఇంక్లూడ్ అయ్యింది. సో 5 మైనస్ అయితే ఆన్సర్ 5 మైనస్ అయితేనా 21. కరెక్ట్. అయితే రాంగ్ ఆన్సర్ తెలియదు, ఆన్సర్ చెప్పేసేదా? నేను అడిగిన ఆన్సర్ క్వశ్చన్ ఏంటి? ABC OD కూడా. ఓహో 5 లెటర్స్ పోతే మిగిలింది ఎన్ని? 21. కరెక్ట్ ఆన్సర్ 21. ABCOD పోతే అర్థమైందా? ఇప్పుడు ఎన్ని చెప్పండి ఆన్సర్? 5 ఓడిపోయింది, 21 ఆన్సర్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను.